Is my screen visible to you all? Yes, ma'am. Okay, Ma'am. so let's start. Let's begin with our first session called pronouns. Okay, so here, just have a look at the screen. So let's repeat now. I means నేను. ఐ అంటే తెలుగులో నేను అని అర్థం. ఓకేనా? సో మనం ఎప్పుడైనా సరే నేను తిన్నాను, నేను వెళ్తాను, ఓకే, నేను పడుకున్నాను, నేను వాటర్ తాగుతున్నాను, ఓకే, సో నేను చదువుకుంటున్నాను. సో ఇలా చెప్పడానికి మనం ఇంగ్లీష్ లో నేను అనే పదాన్ని చెప్పాలి అనుకుంటే ఐ అనే ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఐ మీన్స్ నేను. ఓకే, నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రొనౌన్ చూడండి, యు. యు యు మీన్స్ నీవు లేదా మీరు లేదా తమరు. ఓకే, సో ఇక్కడ తమరు అనేది మనం రెస్పెక్టివ్ గా, మీరు అనేది కూడా రెస్పెక్ట్ గా. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో యు అనేది అంటే ప్లూరల్ ఫామ్ లో అయినా సింగులర్ ఫామ్ లో అయినా మీరు అనే అంటాం. ఓకేనా? అంటే నీవు మీరు కలిపి యు అనే అంటాం. తమరు అన్న యు అనే అంటాం ఇంగ్లీష్ లో. ఓకేనా? సో కాబట్టి అక్కడ మనం యూజ్ చేసే సందర్భాన్ని బట్టి అవతల వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవడం తప్ప దీనికి మనం ఏమి డిఫరెంట్ వర్డ్స్ ని యూజ్ చేయం. ఓకేనా? సో తెలుగులో చూడండి, నువ్వు, మీరు, మనం మర్యాదగా సంబోధించినప్పుడు మీరు అంటాం. ఓకే, అలాగే ఎక్కువ మంది ఉంటే మీరు, మీరందరూ అని అంటాం. కానీ ఇక్కడ మటుకు యు అనే అంటాం అనమాట వీటిలన్నిటికీ కూడా. ఓకే, సో యు మీన్స్ నీవు లేదా మీరు లేదా తమరు. ఓకే, నెక్స్ట్ అలాగే హీ, అతను. హీ ఈస్ మై ఫ్రెండ్, అతను నా యొక్క స్నేహితుడు. హీ మీన్స్ అతను. ఓకే, సో మేల్ కి యూజ్ చేస్తాం, థర్డ్ పర్సన్ సింగులర్, మేల్ కి మనం హీ అని యూజ్ చేస్తాం అనమాట, అంటే అతను అని అర్థం. ఓకే, నెక్స్ట్ అలాగే షీ, ఆమె. షీ, ఆమె. షీ ఇస్ మై మేడ్. ఓకే, ఆమె నా యొక్క పని మనిషి. షీ మీన్స్ ఆమె. ఓకే, ఆమె. షీ ఈస్ మై టీచర్, ఆమె గురువు. ఓకే, సో షీ మీన్స్ ఆమె. నెక్స్ట్ ఇట్. ఇట్ అది లేదా ఇది అనే సందర్భాల్లో మనం ఇట్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇట్. నెక్స్ట్ అలాగే వి, మేము. వి, మేము. ఓకే, నెక్స్ట్ దే. మేము అంటే ఇక్కడ ఒకరు కాదు, నేను మీన్స్ ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను. నాతో పాటు చాలా మంది ఉంటే అందరినీ కలిపి చెప్పాలి అనుకునేటప్పుడు మనం ఏమని చెప్తాం? మేము మీన్స్ వి. ఓకే, నెక్స్ట్ దే, THEY, దే. దే మీన్స్ వారు లేదా వీరు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ దిస్. దిస్ మీన్స్ ఈ. ఈ మీన్స్ ఏంటి? దిస్ ఈస్ మై బుక్, ఈ పుస్తకం నాది. ఈ, ఇది అని అర్థం. ఓకేనా? ఈ, దిస్ ఇస్ మై బుక్, ఈ పుస్తకం నాది. సో ఇక్కడ ఈ అనేది ఏంటి? దిస్ అనే అర్థం. ఓకే, నెక్స్ట్ దట్ అంటే ఆ. ఓకే, దట్ టీవీ ఇస్ ఆర్స్ అంటే ఆ టీవీ మాది. దట్ టీవీ ఇస్ ఆర్స్, ఆ టీవీ మాది. సో ఆ, అది, ఆ అని చెప్పేటప్పుడు మనం దట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? దీస్. దీస్ అంటే ఇవన్నీ, దీస్ అంటే ఇవి అని అర్థం. దీస్. దీస్ పెన్స్ ఆర్ మై ఫ్రెండ్స్. దీస్ ఆర్ మై పెన్స్. దీస్ ఆర్ మై పెన్స్, ఇవి నా పెన్లు. దీస్ ఆర్ మై పెన్స్, ఇవి నా పెన్నులు. సో ఇక్కడ దీస్ అంటే ఏం అర్థం వస్తుంది? ఇవి. ఓకే, దీస్ మీన్స్ ఇవి. దీస్ బుక్స్ ఆర్ మైన్, ఇవి నా యొక్క పుస్తకాలు. ఇవి నా యొక్క పుస్తకాలు. దీస్ మీన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ దోస్. దోస్ మీన్స్ వాట్? అవి. దోస్, అవి. దోస్ బుక్స్ ఆర్ మై సిస్టర్స్, ఆ పుస్తకాలు మా చెల్లెలివి. దోస్ బుక్స్ ఆర్ మై సిస్టర్స్. ఇక్కడ సిస్టర్ అపోస్ట్రఫీ వేసండి, సిస్టర్స్ అంటే ప్లూరల్ అని కాదు. ఓకేనా? సో దోస్ బుక్స్ ఆర్ మై సిస్టర్స్ అంటే మా సిస్టర్, మా చెల్లెలి యొక్క పుస్తకాలవి. ఓకేనా? సో దోస్ మీన్స్ అవి అని చెప్పాలి అనుకునేటప్పుడు ఇంగ్లీష్ లో మనం దోస్ అని అంటాం. ఇవి చెప్పాలి అంటే దీస్.
ఆ చెప్పాలి అనుకుంటే దట్, ఈ చెప్పాలి అనుకుంటే దిస్, వారు లేదా వీరు దే, మేము వి, ఇట్ అది, షీ ఆమె, హీ అతను, యు నీవు లేదా మీరు లేదా తమరు. అలాగే నేను అని చెప్పాలనుకుంటే ఐని యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే మ్యామ్. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఎవరు సంతోషంగా ఉన్నారు? నేను. ఐ మీన్స్ నేను. ఓకే, ఐ మీన్స్ నేను. ఓకే, నెక్స్ట్, యు ఆర్ స్ట్రాంగ్. నీవు బలంగా ఉన్నావు. ఎవరు బలంగా ఉన్నారు? నీవు. నీవు అని చెప్పాలి అంటే మనం యు అని చెప్పాలి. ఓకేనా? నీవు అని చెప్పాలి అంటే యు అని చెప్పాలి. ఓకేనా? హీ ఈస్ టాల్. అతను ఎత్తుగా ఉన్నాడు. ఈజ్ టాల్. అతను ఎత్తుగా ఉన్నారు. ఎవరు ఎత్తుగా ఉన్నారు? అతను. అతను మీన్స్ హీ. షీ ఈస్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది. షీ ఈస్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది. సో ఆమె అంటే ఇంగ్లీష్ లో షీ. ఆమె అంటే ఇంగ్లీష్ లో షీ అని సంబోధిస్తాం. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ హాట్. ఇట్ ఈస్ హాట్. అది వేడిగా ఉంది. ఇట్ ఈస్ హాట్. అది వేడిగా ఉంది. ఏది ఏది వేడిగా ఉంది? అది. ఓకే, సో అది వేడిగా ఉంది. నెక్స్ట్, వి ఆర్ టైర్డ్. వి ఆర్ టైర్డ్. మేము అలిసిపోయాము. ఎవరు అలసిపోయారు? మేము. ఓకే, మేము అంటే ఇంగ్లీష్ లో ఏమని చెప్తాము? వి. వి ఆర్ టైర్డ్. వి అంటే మేము అలసిపోయాము. యు ఆర్ క్లెవర్. యు ఆర్ క్లెవర్. మీరు తెలివైన వారు. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే పైన నేను చెప్పిన ఎగ్జాంపుల్ యు ఆర్ స్ట్రాంగ్ లో నీవు బలంగా ఉన్నావు అని చెప్పాం. సో అక్కడ ఫ్రెండ్ కానీ రిలేటివ్స్ కానీ, ఓకేనా? సో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మనకి దగ్గర వాళ్ళని మనం నువ్వు, మనకంటే చిన్న వాళ్ళు అయ్యుండి మనకి దగ్గర వాళ్ళు అయితే మనం నీవు నువ్వు అని సంబోధిస్తాం. సో అలాంటప్పుడు యుఏ యూజ్ చేస్తాము. ఇంగ్లీష్ లో మీరు అనేటప్పుడు కూడా యునే యూజ్ చేస్తాం. ఓకే, సో యు ఆర్ వెరీ క్లెవర్ ఆర్ యు ఆర్ క్లెవర్. మీరు తెలివైన వారు. మీరు మీన్స్ యు హియర్. ఓకే, నెక్స్ట్, దే ఆర్ ఫ్రెండ్లీ. వారు స్నేహపూర్వకంగా ఉన్నారు. దే ఆర్ ఫ్రెండ్లీ. వారు స్నేహపూర్వకంగా ఉన్నారు. సో ఇక్కడ దే అంటే వారు అని అర్థం. ఓకే, సో వారు అనే ఇదిని మనం సంబోధించి చెప్పాలి ఇంగ్లీష్ లో అంటే దే అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ రెడ్. దిస్ ఈజ్ రెడ్. ఇది ఎర్రగా ఉంది. దిస్ ఈజ్ రెడ్. ఇది ఎర్రగా ఉంది. ఓకే, నెక్స్ట్, దట్ ఈజ్ బ్లూ. దట్ ఈజ్ బ్లూ. అది నీలంగా, అది నీలం రంగులో ఉంది. దట్ ఈజ్ బ్లూ. అది నీలం రంగులో ఉంది. ఓకే, నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ అందరికి క్లియర్ గా కనిపిస్తున్నాయండి? స్క్రీనింగ్ ఏం ప్రాబ్లం లేదు కదా? అందరికి క్లియర్ గా అర్థమవుతుందా? మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు అన్మ్యూట్ చేసుకుని నన్ను ఇంటరప్ట్ చేయొచ్చు. నేను అప్పుడు మీకు అది మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఓకే మేడం. ఓకే ఓకే, మేడం. మీకు ఇప్పుడు దాకా బాగానే అర్థమైందా? మళ్ళీ ఏమైనా రిపీట్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో 11th ఎగ్జాంపుల్ చూడండి. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. ఏ పుస్తకం ఆసక్తికరంగా ఉంది? ఈ పుస్తకం అని చెప్పాలి అంటే మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? దిస్ బుక్. దిస్ అంటే ఏంటి అర్థం? ఈ అని అర్థం అనమాట. అంటే ఈ యొక్క ఈ. దిస్ బుక్ అంటే ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. ఈజ్ ఇంట్రెస్టింగ్. ఆసక్తికరంగా ఉంది. ఓకే, నెక్స్ట్, హీఈస్ అ గుడ్ డాక్టర్. హీఈస్ అ గుడ్ డాక్టర్. అతను మంచి డాక్టర్. అతను
మంచి డాక్టర్. ఓకే, సో ఇక్కడ ఎవరు మంచి డాక్టర్ అని చెప్పాలనుకుంటున్నాం? అతను మంచి డాక్టర్ అని చెప్పాలనుకుంటున్నాం ఇంగ్లీష్ లో. సో అలా చెప్పాలనుకునేటప్పుడు అతను అంటే మనకి ఎలా చెప్పాలో తెలియాలి కదా. సో అతను అంటే హీ అని అర్థం అనమాట. ఓకే, ఇంగ్లీష్ లో మనం అతన్ని హీ అని అంటాం. ఓకే, నెక్స్ట్, షీ ఈస్ అ టాలెంటెడ్ ఆర్టిస్ట్. షీ ఈస్ అ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఓకే, ఆమె ప్రతిభావంతులైన కళాకారుడు. ఆమె ప్రతిభావంతులైన కళాకారుడు, కళాకారురాలు అని వస్తుంది. తెలుగు కళాకారుడు అని పడింది. ఓకే, ఎనీవే, సో షీ అంటే ఆమె అని అర్థం. షీ అంటే ఆమె అని అర్థం. షీ ఈస్ అ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె ప్రతిభావంతులైన కళాకారురాలు. ఓకే, సో ఇక్కడ షీ మీన్స్ ఆమె అని అర్థం. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఇది ఒక ముఖ్యమైన సంఘటన. ఇది ఒక ముఖ్యమైన సంఘటన. ఏది మనకి ముఖ్యమైన సంఘటన అని చెప్పాలనుకుంటున్నాము? ఇది ఒక ముఖ్యమైన సంఘటన అని చెప్పాలనుకుంటున్నాం. సో ఇది అనే దాన్ని ఇంగ్లీష్ లో మనం ఇట్ అనే వర్డ్ యూజ్ చేసి తెలుపుతాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఇట్ మీన్స్ ఇది. ఓకే, నెక్స్ట్, దోస్ మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్. దోస్ మౌంటైన్స్ ఆర్, ఇక్కడ దోస్ అంటే అవి అని అర్థం అండి. ఓకేనా, సో ఇక్కడ ఈ అని పడింది. దోస్ మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే ఆ పర్వతాలు చాలా అందంగా ఉన్నాయి. ఓకే, దోస్ మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్. దీస్ మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే ఈ పర్వతాలు చాలా అందంగా ఉన్నాయి. ఓకే, దోస్ మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్, ఆ పర్వతాలు చాలా అందంగా ఉన్నాయి. నెక్స్ట్, దీస్ కుకీస్ ఆర్ డెలిషియస్. దీస్ కుకీస్ ఆర్ డెలిషియస్. ఓకే, సో ఇక్కడ మీకు పక్కన ఈ వర్డ్ కనిపిస్తుంది కదండి. ఇదేంటి అంటే మనకి DUH.LI.SHUHS వచ్చింది కదా. దాన్ని మనం ప్రొనౌన్సియేషన్ సౌండింగ్ ఎలా చేయాలి ఆ పర్టికులర్ వర్డ్ ది అని ఇవ్వడం జరిగింది. ఓకే, డెలిషియస్. ఓకే, సో చాలా మందిని డెలిషియస్ అని అంటారు. షియస్ అనేది ఏమి ఉండదు, షస్. ఓకే, డెలిషియస్. దీస్ కుకీస్ ఆర్ డెలిషియస్. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం షస్ అని పలుకుతాం తప్ప షియస్ అని పలకూడదు. ఓకేనా, సో డెలిషియస్ ఇస్ రాంగ్, డెలిషియస్. ఓకే, సో దీస్ కుకీస్ ఆర్ డెలిషియస్. ఓకే, ఈ కుకీస్ చాలా రుచిగా ఉన్నాయి. సో దీస్ అంటే అర్థం ఏంటి? ఈ అని అర్థం. మీరు ఎప్పుడైనా ఈ కుకీస్ చాలా రుచిగా ఉన్నాయి, ఈ కేక్ చాలా రుచికరంగా ఉంది, ఈ వంట చాలా అద్భుతంగా ఉంది, సో ఈ అని చెప్పాలి అనే సందర్భాల్లో ఇంగ్లీష్ లో దీస్ అనే వర్డ్ ని యూజ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్, దోస్ ఆర్ మై ఫేవరెట్ షూస్. దోస్ ఆర్ మై ఫేవరెట్ షూస్. ఇవి నా ప్రియమైన బూట్లు. సో దోస్ ఇక్కడ కూడా అవి వస్తుందండి. దీస్ అంటే ఇవి అని వస్తుంది. దోస్ మీన్స్ అవి. ఓకే, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయి ఉంటది. సో దోస్ అంటే అవి అని అర్థం. ఓకేనా, సో దోస్ ఆర్ మై ఫేవరెట్ షూస్. సో అవి నా ప్రియమైన బూట్లు. ఓకే, సో అవి అని చెప్పాలి అనుకునేటప్పుడు దోస్ యూజ్ చేయాలి. ఇవి అని చెప్పాలి అనుకునేటప్పుడు దీస్ యూజ్ చేయాలి. ఓకేనా, సో దీస్ ఆర్ మై కీస్. ఇవి నా తాళాలు. దీస్ ఆర్ మై కీస్. ఇవి నా తాళాలు. ఓకే, సో దీస్ మీన్స్ ఇవి. క్లియరా? ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమయ్యాయా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వన్స్ అందరూ కూడా ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి అందరికి అర్థమయ్యలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ అండర్స్టూడ్. మేడం నా హ్యాండ్ అవ్వట్లేదు మేడం. ఓకే ఓకే, పోన్లే, హ్యాండ్ అవ్వకపోతే పర్లేదు. అర్థమైందా? అయ్యిందిలే ఇప్పుడు. గుడ్. ఓకే, నెక్స్ట్ ఆయుష్ గారు. ఆయుష్ గారు, ఎస్ మ్యామ్. మీకు అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే ఓకే, మీ హ్యాండ్ రైజ్ అవ్వలేదు కింద, అందుకని అడుగుతున్నా అనమాట. ఓకే, నీలిమ గారు అర్థమైందా? అండర్స్టూడ్ మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గణేష్ గారు. yes I understood. ఓకే, రాణి గారు. ఓకే, ఎనీవే ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. బిఫోర్ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, ఓకే, సో ఇక్కడ నేను కొన్ని అడుగుతాను. ఓకేనా,
నేను ర్యాండమ్ గా కొంతమందిని పిక్ చేసి అడుగుతాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొంతమందిని అడుగుతూ ఉంటానండి ఒక్కొక్క టాపిక్ లో. ఓకేనా? ఆయిషా గారు. ఎస్ మ్యామ్. సో వారు లేదా వీరు అని అనడానికి మనం ఇంగ్లీష్ లో ఏమని అంటాం? దే మేడం. దే. మ్మ్. దే మేడం. వారు లేదా మీరు అని అనడానికి ఏమని అంటాం? దే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, డన్. నెక్స్ట్ నీలిమా గారు. మేడం. మ్మ్. ఆమె అనడానికి ఇంగ్లీష్ లో ఏమని అనాలి? షీ. షీ. అతను అని అనడానికి ఏమని అనాలి? హీ. ఓకే. నేను. ఐ. ఓకే. వారు లేదా మీరు? దే. సారీ, వారు లేదా వీరు. మీరు కాదండి, వారు లేదా వీరు. దే. 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 ఓకే. నెక్స్ట్ అవి అని చెప్పడానికి ఏమని అనాలి? అవి అంటే దిస్. దోస్. అవి అవి అంటే దోస్. ఓకేనా? దోస్. ఇవి అంటే? ఇవి అంటే దీస్. వెరీ గుడ్. ఆ అంటే దట్. వెరీ గుడ్. ఈ. దిస్. ఓకే. వి. మేము. వి. వి మీన్స్ మేము. చెప్పండి మేడం. ఎస్ మేడం. నేను అనడానికి ఇంగ్లీష్ లో ఏమంటాం? వి. నేను. నేను. నేను ఐ. వెరీ గుడ్. మేము. వి. ఓకే. అది. దోస్. అది. అది లేదా ఇది ఏమని చెప్తాం? దీస్. అది అంటే ఇట్ అని అర్థం. ఇట్. ఓకేనా? అది మీన్స్ ఇట్. ఓకే. అది నా పుస్తకము. ఇట్ ఈస్ మై బుక్. ఓకే. సో ఇట్ మీన్స్ అది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇవి. ఇవి. దీస్. ఓకే. అవి. దోస్. వెరీ గుడ్. వారు లేదా వీరు? దే. ఓకే. అతను. హీ. ఆమె. షీ. ఓకే. నీవు లేదా మీరు లేదా తమరు? యు. ఓకే, గుడ్. దిస్ అంటే తెలుగులో మనకి ఏం అర్థం వస్తుంది? దిస్ అంటే తెలుగులో ఏం అర్థం? ఈ. ఈ అని అర్థం వస్తుంది. ఓకేనా? దట్. ఓకే. దట్. ఓకే, గుడ్. సో వీటిని మనం ఏమని అంటాం శోభ గారు ఇంగ్లీష్ లో? ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అని అంటాం. ప్రొనౌన్ ని ఎందుకని ఉపయోగిస్తాము? సెంటెన్స్ రావాలండి. మ్యామ్ ఐ నో. బాబు నీ పేరు ఒకసారి మళ్ళీ చెప్పు. నీ నేమ్? చక్రపాణి మ్యామ్. చక్రపాణి. ఓకే. ఓకే. సో చక్రపాణి, you tell me why we use pronouns. Ma'am, why? Because we will call ma'am, I can tell in Telugu. Tell me in Telugu. నేమ్ మన నేమ్ పిలిచకుండా హీ షీ అనే పిలుస్తారు మ్యామ్. ఓకే. సో మన నేమ్స్ అనే కాదు, ఏదైనా నేమ్స్ కి బదులుగా మనం యూజ్ చేసే వర్డ్ ని మనం ప్రొనౌన్స్ అని అంటాం. ఓకేనా? సో we use pronouns instead of a noun in the sentence. Okay, so to avoid the repetition of noun in the sentence or the speech, we use pronouns. Okay na? Next, now you mute Chakrapani. Next, Shobha garu meer kuda mute chesukochu. Good, nice, baa chepparu. Next, someone raise the hands. Lata garu. లత గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా చెప్పాలా? లేదు మేడం, టచ్ అయింటుంది ఫోన్. ఓకే, గుడ్. ఓకే, డన్. నెక్స్ట్ గణేష్ గారు. హలో. yes ma'am. గణేష్ గారు, మే ఐ నో why you have raised your hand? Is there anything you would like to say?
No. Nothing? Last time. Okay, Ganesh garu, you tell me. Yes. We means తెలుగులో ఏంటి? మీరు లేదా మేము. ఓకే, మేము. ఓకే, వారు లేదా వీరు ఇంగ్లీష్ లో ఏమని అంటాం? దే. ఓకే, అతను, he, ఆమె, she, నేను, I, నీవు లేదా మీరు లేదా తమరు. you, ఓకే, ఇవి, these, ఓకే, గుడ్. అవి, those, ఓకే. ఆ, that, ఓకే. ఈ, this, ఓకే. అది, it. ఓకే, గుడ్. వీటిని ఏమని అంటాం? వీటిని ఏమని అంటాము? గౌతమ్ గారు, Pronouns. ఏమని అంటాం? ప్రొనౌన్స్ అని అంటాం. ఓకే, గణేష్ గారు, సారీ, గౌతమ్ గారు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ గణేష్ గారు, బాగా వింటున్నారు క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విశాలాక్షి గారు. విశాలాక్షి గారు, గణేష్ గారు మీరు మ్యూట్ చేసేసుకోండి. మేడం. విశాలాక్షి గారు, నేను అనాలి అంటే ఇంగ్లీష్ లో ఏమని చెప్తాం? ఓకే, అతను, he, ఆమె, she, అది, those, అవి కాదు, అది, that, ఇట్. ఓకేనా? సో వీటిని ఏమని అంటాం మనం ఇంగ్లీష్ లో? వీటిని ఇవన్నీ యు, వి, ఐ, వీటిని మనం ఏమని అంటాము ఇంగ్లీష్ లో? pronouns. వెరీ గుడ్. ఓకే, గుడ్ విశాలాక్షి గారు, మ్యూట్ యువర్ సెల్ఫ్ నౌ. నెక్స్ట్ శివప్రసాద్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శివప్రసాద్ రెడ్డి గారు. సో ఐని తెలుగులో మనం ఏమని అంటాం? నేను. ఓకే, మేము అనాలంటే ఇంగ్లీష్ లో ఏమని అంటాం? we. ఓకే, వారు లేదా వీరు? they. ఆమె, she. అతను అంటే ఏమని అంటాం? he. ఓకే, అవి, those. ఇవి, these. అది, that. ఇట్. ఓకే, గుడ్ శివప్రసాద్ గారు. వీటిని మనం ఏమని అంటామండి ఇంగ్లీష్ లో? వీటిలన్నిటినీ కూడా pronouns మేడం. ఓకే, సో అందరికి ప్రొనౌన్సియేషన్ క్లియర్ గా అర్థమైందా? అంటే మనం ఇవాళ కొన్ని ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. సో మన కమింగ్ అప్ సెషన్ లో ఒక్కొక్క సెషన్ లో కొన్ని చొప్పున మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇవాళ నేర్చుకున్న ప్రొనౌన్స్ వరకు అందరికీ అర్థమైందా? ఓకే, గుడ్. సో shall we start present helping verbs now? Yes, ma'am. Yes, ma'am. Okay, good. Okay, then let's start. So ముందుగా మనం హెల్పింగ్ వర్బ్స్ కి వెళ్లే ముందు, కొన్ని ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకునే ముందు మనం అసలు హెల్పింగ్ వర్బ్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి ఎవరికైనా ఐడియా ఉందా? మనం వర్బ్స్ కి సపోర్టివ్ గా హెల్పింగ్ వర్బ్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో మన యొక్క టైం, మనం చేసే పని కానీ, ఓకేనా, మనం దేని గురించి అయితే విషయం చెప్తున్నామో ఆ విషయం కానీ ప్రెసెంట్ లోనా, పాస్ట్ లోనా, ఫ్యూచర్ లోనా, అంటే ప్రస్తుతమా, గతమా, భవిష్యత్ కాలంలో చెప్తున్నామా అనేది క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాం ఇంగ్లీష్ లో. ఓకే, సో ఇవి మనకి సహాయపడతాయి అన్నమాట. ఓకే, సో ఇందులో కొన్ని హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం ఇవాళ నేర్చుకుందాం. ఓకే, ఈస్ ద స్క్రీన్ విజిబుల్ టు యు ఆల్ క్లియర్లీ? Yes, ma'am. Okay. Yes, ma'am. Now let us
let us learn some of our present helping verbs. Today we are going to learn our present helping verbs. Okay, so మనకి present helping verbs గురించి ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. మనకి present helping verbs లో am, is, are అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో present helping verbs లో కొన్ని helping verbs ఏంటి మనకి am, is, are. ఓకే, సో వీటిని మనం బి ఫార్మ్స్ అని కూడా అంటాము. సో ఫర్దర్ సెషన్స్ లో మీరు అవంటే ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇవాళ మనం am దేనికి ఉపయోగిస్తాము, ఈజ్ ఎందుకు ఉపయోగిస్తాము, ఆర్ ఎందుకు ఉపయోగిస్తాము అనేది చూద్దాం. ఓకేనా? సో ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ లో మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాం, ఈజ్, ఆర్. ఓకే, సో am అనే దాన్ని మనం ఇంగ్లీష్ లో తెలుగులో ఉన్నాను అని చెప్పాలి అనుకునేటప్పుడు am ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఉన్నాను అని తెలపాలనుకునే సందర్భాల్లో మనం am ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఈజ్ ఉన్నాడు లేదా ఉంది, ఉన్నాడు లేదా ఉంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్ ని ఉన్నారు లేదా ఉన్నవి లేదా ఉన్నాము లేదు ఉన్నారు అనే అర్థంలో. ఓకే, సో ఆర్ అనే దాన్ని మనం ఉన్నారు లేదా ఉన్నవి లేదా ఉన్నాము అనే ఉద్దేశాల్లో అనే సందర్భాల్లో మనం ఆర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ యామ్ హ్యాపీ. ఇక్కడ ఐ అనేది ప్రనౌన్, యామ్ అనేది ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్. సో నేను సంతోషంగా ఏంటి ఉన్నాను. సో నేను సంతోషంగా ఉన్నాను అని తెలపడానికి మనం ఇక్కడ యామ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఐ అంటే నేను, హ్యాపీ అంటే సంతోషంగా, ఏం చేశాను సంతోషంగా ఉన్నాను. ఓకే, సో ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి మనం యామ్ ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఐ యామ్ హ్యాపీ, నేను సంతోషంగా, నేను సంతోషంగా హ్యాపీ ఉన్నాను. యామ్ అనేది మనకి ఇక్కడ ఉన్నాను అనే విషయాన్ని చెప్తుంది. ఓకే, నెక్స్ట్, యు ఆర్ స్ట్రాంగ్. నీవు బలంగా ఉన్నావు. ఓకే, సో ఇక్కడ యు అనేది నీవు, స్ట్రాంగ్ అంటే బలంగా, ఆర్ మీన్స్ ఉన్నావు అని అర్థం. ఓకే, సో నెక్స్ట్, హీ ఈస్ టాల్. హీ ఈస్ టాల్, అతను పొడవుగా ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఉన్నాడు అనేది మనకి ఈజ్ అనే వర్డ్ చెప్తోంది అనమాట. సో ఇక్కడ ఈజ్ ఉండడం వల్ల అతను పొడవుగా లేదా ఎత్తుగా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాం. సో హీ అంటే అతను, టాల్ ఎత్తుగా లేదా పొడవుగా, ఈజ్ మీన్స్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్, ఉన్నాడు లేదా ఉన్నది. ఈజ్ అనే దానికి అక్కడ మనం ఉన్నాడు లేదా ఉన్నది ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనకి హీ అనేది అతను అంటే మగ వ్యక్తుల గురించి మనం మగవాళ్ళ గురించి చెప్పేటప్పుడు, మేల్ గురించి చెప్పేటప్పుడు హీ యూజ్ చేస్తాం అంటే అతను అని అర్థం. అలాగే ఫీమేల్ కి వచ్చేసరికి షీ యూజ్ చేస్తాం అంటే ఆమె అని అర్థం. సో ఇక్కడ అతను అంటే ఒక మేల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ ఉన్నాడు అనే అర్థంలో వస్తుంది. అదే అక్కడ మనం షీ ఫీమేల్ గురించి మాట్లాడితే ఈజ్ అనేది ఉన్నది అనే అర్థం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె అందంగా ఉంది. సో పైన హీ ఈజ్ టాల్ అనేటప్పుడు ఉన్నాడు, ఇక్కడ కింద షీ ఈజ్ బ్యూటిఫుల్ లో ఈజ్ అనేది ఉంది అని చెప్తుంది. ఎందుకంటే షీ అనేది ఒక ఫీమేల్ కాబట్టి మనం ఇక్కడ ఉంది అని అంటాం. ఓకే, సో షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఆమె, ఈజ్ ఉంది, బ్యూటిఫుల్ అందంగా, ఆమె అందంగా ఉంది. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ హాట్. అది వేడిగా ఉంది. ఇట్ అది, హాట్ వేడిగా, ఈజ్ ఉంది. ఓకే, నెక్స్ట్, వి ఆర్ టైర్డ్. మేము అలసిపోయాము. వి ఆర్ టైర్డ్, మేము అలసిపోయాము. ఇక్కడ వి మేము, టైర్డ్ అలసి, ఆర్ పోయాము ఉన్నాము. ఓకే, సో ఇలాంటివి చెప్పడానికి మనం ఆర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అలసి ఉన్నాము అంటే అలసిపోయామని చెప్తుంటాం కదా తెలుగులో. సో ఆ విధంగా వి ఆర్ టైర్డ్ మీన్స్ మేము అలసిపోయాము. ఓకే, నెక్స్ట్, యు ఆర్ క్లెవర్. ఇక్కడ మనకి యామ్, ఈజ్, ఆర్ అన్ని కూడా మనం ఇక్కడ మన యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ ని చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. ఓకే, యు ఆర్ క్లెవర్, మీరు తెలివైన వారు. సో మీరు, యు
ఆర్ తెలివైన వారు, క్లెవర్. క్లెవర్ మీన్స్ తెలివైన. ఆర్ వారు ఉన్నారు చెప్తాం కదా. సో ఉన్నారు అని చెప్పడానికి ఆర్ ని యూజ్ చేస్తాం. సో మీరు తెలివైన వారు, యు ఆర్ క్లెవర్. ఓకే, నెక్స్ట్ దే ఆర్ ఫ్రెండ్లీ. దే ఆర్ ఫ్రెండ్లీ వారు, దే స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీ ఆర్ మీన్స్ ఉన్నారు. ఓకే, సో వారు స్నేహపూర్వకంగా ఉన్నారు, దే ఆర్ ఫ్రెండ్లీ. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఈజ్ రెడ్. ఇది ఎర్రగా ఉంది. దిస్ ఇది రెడ్ ఎర్రగా, ఈజ్ ఉంది. ఉంది అని చెప్పడానికి ఈజ్ ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ రెడ్ ఇది ఎర్రగా ఉంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. 9th ఎగ్జాంపుల్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఎగ్జాంపుల్ రిపీట్ చేసి చెప్పాలా? ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. No doubts, ma'am. No doubts? Is everything clear up till here? Yes, ma'am. Yes, ma'am. మేడం మేడం స్టార్ట్ మేడం గణేష్ గారు చెప్పండి. ఇది స్టార్టింగ్ లో ఈజ్ ఏమో ఆరు అవి నాకు కొంచెం లెఫ్ట్ అయిపోయింది వీడియో. ఈజ్ ఏమో ఓ మీరు లీవ్ అయిపోయారా? ఓకే, యామ్ చూడండి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఒకసారి చూడండి. కనిపిస్తుందా మీకు స్క్రీన్ గణేష్ గారు? కనిపిస్తుంది. చూడండి, యామ్ అంటే ఇక్కడ మనం ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ గురించి చూస్తున్నాము. అందులో యామ్ ఈజ్ ఆర్ గురించి వాళ్ళు నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో యామ్ అంటే ఉన్నాను అనే సందర్భాల్లో చెప్పడానికి యామ్ ని యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ఉన్నాడు లేదా ఉంది అని చెప్పడానికి ఈజ్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్ అనే దాన్ని ఉన్నారు లేదా ఉన్నవి లేదా ఉన్నాము ఉన్నావు అని చెప్పడానికి మనం ఆర్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, క్లియరా? ఎస్ మ్యామ్. ఓకే, ఎగ్జాంపుల్స్ అన్ని చూసారా? చూసాను మేడం. ఓకే, డన్. విన్నారు కదా? డౌట్స్ ఏం లేవు కదా ఎగ్జాంపుల్ లో మీకు గణేష్ గారు? ఎగ్జాంపుల్ లో డౌట్ లేదు. Okay, I hope no one has doubts in example. So let's continue. Okay, let's move forward with some more examples now. 10th example. That is blue. That is blue. Adi నీలంగా ఉంది. So that adi blue నీలం రంగులో, is ఉంది. ఉంది అని చెప్పడానికి మనం ఏమనుకున్నామండి? is యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. So that means adi, is means ఉంది, బ్లూ ఎలా ఉంది? బ్లూ అంటే నీలం రంగులో. సో దట్ ఈస్ బ్లూ మీన్స్ అది నీలం రంగులో ఉంది. ఓకే, నెక్స్ట్ దిస్ బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో దిస్ ఈ బుక్ పుస్తకం, ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగా, ఈజ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈజ్ అంటే ఉంది అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ he is a good doctor. He is a good doctor. Okay, he atanu is a good doctor. Good means manchi, doctor telugulo kuda doctor ani antamu leda వైద్యుడు అని అనొచ్చు. ఓకేనా? సో అతను ఒక మంచి వైద్యుడు అని చెప్పొచ్చు. సో he means అతను, good మంచి, డాక్టర్ అంటే వైద్యుడు. అతను ఒక మంచి డాక్టర్. ఓకే, సో అయి ఉన్నాడు, అతను ఒక మంచి డాక్టర్. సో ఇక్కడ ఈజ్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. అతను ఎలాంటి వ్యక్తి? అతను ఒక మంచి డాక్టర్. హీఈస్ అ గుడ్ డాక్టర్. అతను మంచి వైద్యుడు. ఓకే, ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ అ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఓకే, ఆమె టాలెంటెడ్ ప్రతిభావంతులైన ఆర్టిస్ట్ కళాకారురాలు. ఓకే, సో అంటే అయ్యుంది ఆమె చాలా ప్రతిభావంతురాలైన కళాకారురాలుగా ఇప్పుడు ఉంది. సో ఇక్కడ ఈజ్ ఉంది అనేది మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ లో ఉంది అలాగా. ఇప్పుడు ప్రెసెంట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ప్రతిభావంతులైన కళాకారులాగా ఉంది. సో ఆమె ప్రతిభావంతులైన కళాకారురాలు. ఓకే, సో షీ ఈజ్ అ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఓకే, నెక్స్ట్ it is an important event. ఇది is an important event. సో ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమైన, ఈవెంట్ సంఘటన. సో ఈజ్ an, ఇక్కడ an అనేది మనకి
ఏదో ఒక అనే అర్థంలో యాన్ ఏస్ ని ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ యాన్ ని ఉపయోగించేటప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన, ఏ ముఖ్యమైన సంఘటన అనేది ఇక్కడ మనం చెప్పట్లేదు పర్టికులర్ గా, ఒక ముఖ్యమైన సంఘటన అని చెప్తున్నాం. సో యాన్ అంటే ఒక అని అర్థం అన్నమాట ఇక్కడ. ఓకేనా, సో ఈజ్ అనేది ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన సంఘటన అయి ఉంది అని అర్థంలో చెప్తున్నాం ఈజ్ ని ఇక్కడ. ఓకే, సో ఇది an ఇంపార్టెంట్ ఈవెంట్, ఒక ముఖ్యమైన సంఘటన. ఈజ్ అంటే అయి ఉంది ప్రెసెంట్ లో. ఓకేనా, నెక్స్ట్ దోస్ మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్. దోస్ ఈ మౌంటైన్స్ పర్వతాలు, ఆర్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే చాలా అందంగా, ఆర్ ఉన్నాయి. ఓకే, సో అనుకున్నాం కదా ఆర్ ని మనం ఉన్నాయి, ఉన్నాము, సో ఇలా చెప్పడానికి ఉపయోగిస్తామని. సో ఉన్నాయి, ఈ పర్వతాలు చాలా అందంగా ఉన్నాయి. దోస్ మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్. ఓకే, నెక్స్ట్ దీస్ కుకీస్ ఆర్ డెలిషియస్. దీస్ కుకీస్ ఆర్ డెలిషియస్. ఓకే, సో దీస్ ఈ కుకీస్, తెలుగులో కూడా కుకీస్ అని అంటాం. డెలిషియస్, డెలిషియస్ మీన్స్ చాలా రుచిగా. ఆర్ ఇక్కడ కూడా మనం ఆర్ ని ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. ఓకేనా, సో ఈ కుకీస్ చాలా రుచిగా ఉన్నాయి. దీస్ కుకీస్ ఆర్ డెలిషియస్. ఓకే, నెక్స్ట్ దోస్ ఆర్ మై ఫేవరెట్ షూస్. దోస్ ఆర్ మై ఫేవరెట్ షూస్. దోస్ ఇవి, సారీ అక్కడ అవి వస్తుందండి. ఓకేనా, దోస్ అవి, మై ఫేవరెట్ నా యొక్క ప్రియమైన, షూస్ బూట్లు. ఓకే, సో అవి నా యొక్క ప్రియమైన బూట్లు అయి ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఆర్ ని యూస్ చేసాము అంటే. ఓకే, సో దోస్ ఆర్ మై ఫేవరెట్ షూస్. ఇవి అవి నా ప్రియమైన బూట్లు. దోస్ ఆర్ మై ఫేవరెట్ షూస్. అవి నా ప్రియమైన బూట్లు. ఓకే, లేదా నా యొక్క ప్రియమైన బూట్లు అని అర్థం. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ మై కీస్. దీస్ ఆర్ మై కీస్. సో దీస్ ఇవి, ఆర్ మై కీస్ నా యొక్క తాళాలు అయి ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఆర్ అనే దాన్ని మనం నాకు సంబంధించి ఇవి ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అని చెప్పడానికి మనం ఆర్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. దీస్ ఆర్ మై కీస్. ఇవి నా తాళాలు. ఓకే, యామ్ ని మనం ఉన్నాను, ఈస్ ఉన్నాడు లేదా ఉంది, ఆర్ ఉన్నారు లేదా ఉన్నవి లేదా ఉన్నాము లేదా ఉన్నాయి అని తెలుపుటకు మనం ఈ యామ్ ఈజ్ ఆర్ ని ఉపయోగిస్తాము. ఇక్కడ లాస్ట్ లో ఆర్ కి చివరి వర్డ్ లో ఉన్నావు అని ఉంది కదండి, అది ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఈ హెల్పింగ్ ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ యామ్ ఈజ్ ఆర్ యూసేజ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కొంచెం ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. No, ma'am. No, ma'am. No doubts, ma'am. No doubts, ma'am. చక్రపాణి, Yes, ma'am. నేను ఒక డాక్టర్ అని చెప్పాలంటే ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? I am a doctor. ఐ ఆమ్ ఏ డాక్టర్. ఓకే, అంటే నేను ఒక డాక్టర్ నై ఉన్నాను అని అర్థం అనమాట. ఓకే, గుడ్. ఆమె ఒక డాన్సర్. She is a dancer. వెరీ గుడ్. అంటే ఆమె ఒక డాన్సర్ అయి ఉంది యాజ్ ఆఫ్ నౌ అని అర్థం. ఓకే, గుడ్. మ్యూట్ యువర్ సెల్ఫ్ చక్రపాణి. నెక్స్ట్ భవానీ గారు. హలో, హాయ్. హాయ్ అండి. అతను ఒక ఆర్టిస్ట్. He is a artist. He is an artist. Okay, he is an artist. He is an Okay, artist. anyway, Okay. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు అయితే మీరు పర్ఫెక్ట్ గానే చెప్పారు. అతను ఆర్టిస్ట్ అయి ఉన్నాడు అని చెప్పడానికి ఈజ్ యూజ్ చేసాం మనం అక్కడ, ఉన్నాడు అని చెప్పడానికి. ఓకే, సో గుడ్. అక్కడ వరకు పర్ఫెక్ట్. డన్. సో మీకేం ప్రొనౌన్స్ లోని ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ సామ్ ఈజ్ ఆర్ వాడకంలో ఎలాంటి డౌట్స్ లేవు కదా భవానీ గారు? లేవు. No. Okay, good. Now you can mute yourself. Next, హిమాంషిత రాణి గారు. Yes, ma'am. చాలా difficult గా ఉన్నాయి. హిమాంషిత ఏనా? Hello, ma'am. హలో నాన్న, నీ పేరు ఒకసారి చెప్పు.
Harshmita, ma'am. ఆ Harshmita, హర్ష్మిత. ఆగండి, బోర్డు మీద రాసుకుంటా. చక్రపాణి, హర్ష్మిత. ఓకే, సో హర్ష్మిత, యూ టెల్ మీ, ఆమె ఒక సింగర్. ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? She is singer. షీ ఈజ్ ఏ సింగర్ అంటే ఒక సింగర్ అని చెప్పాను కదా. సో షీ ఈజ్ ఏ సింగర్. ఓకే, షీ ఈజ్ అ సింగర్. ఓకే, ఓకే, అతను ఒక టీచర్. Teacher. హస్మిత, నీ వాయిస్ బ్రేక్ అవుతుందా? హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, హీ ఈజ్ ఏ టీచర్, అవునా? Yes, ma'am. ఓకే, గుడ్. నెక్స్ట్, ఇవి చాలా బాగున్నాయి, ఇవి చాలా అందంగా ఉన్నాయి. హర్షమిత, ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఉన్నాయి అంటే మనం ఏ ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం హర్షమిత? సరే, ఇవి అంటే ఇంగ్లీష్ లో ఏ ప్రొనౌన్ యూజ్ చేస్తాం చెప్పు హర్షమిత. ఇవి అంటే మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేస్తాం? You. నో, నీవు కాదు. ఇవి అంటే మనం ఇంగ్లీష్ లో ఏ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం ఇవి అని చెప్పడానికి? దీస్ కదా. ఓకే, అలాగే ఉన్నాయి అని చెప్పాలి అంటే ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ లో ఆర్ యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఇవి చాలా అందంగా ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, గుడ్. డౌట్స్ ఏం లేవు కదా హర్షమిత? No, ma'am. ఓకే, గుడ్. నెక్స్ట్, శివప్రసాద్ గారు. మామ్ చెప్పండి. నీవు చాలా బలహీనంగా ఉన్నావు. You are weak. చాలా బలహీనంగా ఉన్నావు. You are very weak, madam. You are very weak. You are so weak. You are so weak. ఓకే, సో నువ్వు చాలా బలంగా ఉన్నావు అని చెప్పడానికి? You are so strong. నీవు బలహీనంగా ఉన్నావు. యు ఆర్ వీక్. Weak. ఓకే, మీరు చాలా బలహీనంగా ఉన్నారు. You are so weak, madam. ఓకే, గుడ్. నెక్స్ట్, మోహన్. చక్రపాణి. అమ్మయ్య. Yes, ma'am. ఓకే, సో చక్రపాణి, నువ్వు చెప్పు ఇప్పుడు. నీకోటి అడుగుతా, ఓకేనా? దీస్ బుక్స్, సరే నేను తెలుగులో చెప్తాను నీకు. ఓకే, ఈ పుస్తకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. These books నేను చెప్పేసి ఆల్రెడీ, సో అందుకే నువ్వు ఈజీగా చెప్తావు. నీకు ఇంకొకటి చెప్తా. నాకు ఆ పుస్తకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. those books are so beautiful. అందంగా ఉన్నాయా లేదు, పుస్తకాలు అందంగా ఉన్నాయా అని అనరు ఎవరు. ఆసక్తికరంగా అంటే ఇంట్రెస్టింగ్. Yes, ma'am. Those books are so interesting. So interesting or very interesting. Those books are very interesting. Yes, ma'am. ఓకే, ఆ పుస్తకాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి మనం ఆర్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఆ పుస్తకాలు యూజ్ చేయడానికి, చెప్పడానికి దోస్ అనే ప్రొనౌన్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో క్లియరా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? No, ma'am.
No doubt, no ma'am. No, ma'am. Very good. So active this class is. Super. Okay. So then we successfully completed our first topic and first session. Okay. That is basic pronouns and some of our present helping verbs. Okay. So I hope everyone enjoyed this session and I hope everyone clarified their doubts regarding our first topics. Okay. And I hope that everyone understood these two topics. Okay. And if you all have any doubts, you all can ask me right now. Ma'am. Yes, Aisha, please. Aisha garu, cheppandi. No ma'am. No doubt. ఓకే మరి ఎవరు అన్మ్యూట్ చేశారు మ్యామ్ అన్నారు ఎవరు సారీ మధులత Yes, ma'am. Ma'am, homework evara? Homework. Okay, let us have a small activity for today. Let us have a small activity for today. Okay. సో మీరు సెంటెన్స్ రాసిన ఓకేనా సో అందులోని నేను ఏ టాపిక్ అయితే చెప్పానో ఆ టాపిక్ కి రిలేటెడ్ అయినంత వరకు మాత్రమే కరెక్షన్ చెప్తాను ర్యాపిడ్ గా అంటే ర్యాండమ్ గా పిక్ చేసి ఓకేనా కొంతమంది కరెక్షన్స్ అయితే నేను చెప్తా ఓకే సో అది కూడా మనం ఏం టాపిక్ చెప్పుకున్నామో ఆ టాపిక్ వరకే నేను చెక్ చేస్తాను ఓకేనా సో షెల్ వి డూ వన్ స్మాల్ యాక్టివిటీ ఫర్ టుడే టాపిక్ Okay, ma'am. ఓకే ఓకే డన్ సో ఇవాళ టాపిక్స్ మనం ఏం చేసాము ప్రొనౌన్స్ నేర్చుకున్నాం ఐ యు వి దే ఇట్ దిస్ దట్ దీస్ దోస్ నేర్చుకున్నాం షీ కి అవునా సో అలాగే ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ లో యామ్ ఈజ్ ఆర్ గురించి తెలుసుకున్నాం సో ఇవాళ యాక్టివిటీ ఏంటి అంటే రైట్ 5 సెంటెన్సెస్ యూజింగ్ యామ్ ఈజ్ ఆర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ వి లెర్న్ ఓకే సో మనకి సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్ కదా సెంటెన్స్ లో అలాగే హెల్పింగ్ వర్బ్ కూడా సో రెండింటిని ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అయితే ఇచ్చానో అలాగా 5 సెంటెన్సెస్ రాయండి ఓకే జస్ట్ 5 సెంటెన్సెస్ రైట్ 5 సెంటెన్సెస్ యూజింగ్ ప్రొనౌన్స్ అండ్ ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్స్ am is are which we did as our first topic session today okay Yes, ma'am. Okay, ma'am. Okay, ma'am. Overall 5 ma'am. Okay. Overall 5. Okay, ma'am. Overall 5 total 5 Okay. sentences 5 simple sentences okay so same Okay. as I told you like I have given you all certain examples now right so same like that just Okay. 5 simple sentences okay Okay. but I want you all to do it by your own self okay by yourselves Yes, Am I ma'am. clear? So don't Google it don't refer any YouTubes okay so I want Yeah. you all to do it by your own okay by yourselves yeah good Yes, ma'am. thank you so much so Thank you. Ma'am. that's all about our today's session hope you all enjoyed okay we'll meet in our tomorrow's session see you all tomorrow in our session bye bye have a great Okay. evening Bye. 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 bye everyone bye everyone Bye, ma'am.